श्री गुरुभ्यो नमः। हरि ओम। आत्मा रामा आनंदरमण, आत्मा रामा आनंदरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा रामा आनंदरमण, आत्मा रामा आनंदरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, भवभयहरण वंदित चरण, भवभयहरण वंदित चरण, भवभयहरण वंदित चरण, भवभयहरण वंदित चरण, रघुकुलभूषण राजीवलोचन, रघुकुलभूषण राजीवलोचन, रघुकुलभूषण राजीवलोचन, रघुकुलभूषण राजीवलोचन, आदिनारायण अनंत शयन, आदिनारायण अनंत शयन, सच्चिदानंद सत्यनारायण, सच्चिदानंद सत्यनारायण, आदिनारायण अनंत शयन, आदिनारायण अनंत शयन, सच्चिदानंद सत्यनारायण, सच्चिदानंद सत्यनारायण, आत्मा रामा आनंदरमण, आत्मा रामा आनंदरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, आत्मा रामा आनंदरमण, आत्मा रामा आनंदरमण, अच्युत केशव हरिनारायण, अच्युत केशव हरिनारायण, भवभयहरण वंदित चरण, भवभयहरण वंदित चरण, रघुकुलभूषण राजीवलोचन, रघुकुलभूषण राजीवलोचन, आदिनारायण अनंत शयन, आदिनारायण अनंत शयन, सच्चिदानंद सत्यनारायण, सच्चिदानंद सत्यनारायण, सच्चिदानंद सत्यनारायण, आत्मा रामा आनंदरमण, रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च
ప్రణమామి ముహుర్ముహు. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు శ్రీరామనవమి. అందాల అందరి రాముడు ఆత్మారాముడు ఆవిర్భవించినటువంటి రోజు. రామచంద్రుడు భువిపై ఆవిర్భవించడమే తడువు ఈ లోకానికి కళ్యాణం కాబట్టి మన రామదాస స్వామి మన భద్రాద్రి రామచంద్రుడికి అందాల సీతమ్మనిచ్చి పరిణయం చేశారు. ఆనాటి నుంచి అనూచానంగా రామచంద్రుడు ఆవిర్భవించినటువంటి చైత్ర శుద్ధ నవమి నాడు మనం కళ్యాణం జరుపుకుంటూ ఉంటాం. అంటే స్వామి కళ్యాణం ఈ లోకంలో ఉన్న అందరికీ, మనందరికీ కళ్యాణం కదూ. ఉత్తర భారతంలో కేవలం మనం శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జయంతి మహోత్సవంగా, జన్మోత్సవంగా చేసుకుంటామో, అలానే రామచంద్ర ప్రభువుకి వాళ్ళు జన్మోత్సవం మాత్రమే చేసుకుంటారు, కళ్యాణోత్సవం చేసుకోరు. మనం అదృష్టవంతులం, కళ్యాణోత్సవం చేసుకుంటాం, జన్మోత్సవం కూడా దానిలోనే కలిసి ఉంటుంది. అందుకనే ఈరోజు శ్రీరామ నవమి కాబట్టి సంక్షిప్త రామాయణాన్ని మనం ఒక్కసారి వివరించుకుందాము. మూల శ్లోకాలను చదివి ఎందుకో మీతో అనుభవాన్ని పంచుకుంటూ ఉంటే ఆనందాశ్రువులు, కంఠము గద్గదమవుతుంది. అంటే రాముడి గురించి చెప్పాలి అంటే బహుశా అది వాల్మీకి భగవానుడికే చెల్లు. అందుకే ఆ వాల్మీకి భగవానుడికే ఒక నమస్కారం చేసి కూజంతం రామా రామాయితి మధురం మధురాక్షరం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. ఈ కోకిల కుహు కుహు అని కూస్తే ఆ కోకిల హేమా కోకిల, వాల్మీకి కోకిల రామా 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 అంటూ కూస్తుందండి. అది మామిడి చిగురు తిని మామిడి కొమ్మనెక్కి కూస్తూ ఉంది. మనకి వసంత ఋతువు వచ్చింది అంటే ఇదిగో వచ్చేస్తుంది అని 3 రోజుల ముందే కూసేస్తుంది కోకిల. ఇక కేవలం ఒకే కూత ఎవరికి? కోకిలకు. మన ఈ వాల్మీకి కోకిలకు బహుకూత. కూ అంటూ కూసింది ఆ కోకిల, రామ్ అంటూ పాడింది ఈ కోకిల. కూ అంటూ కూసింది ఆ కోకిల, రామ్ అంటూ పాడింది ఈ కోకిల.
ఆ కోకిల ఒక పక్షి, ఈ కోకిల ఒక ఋషి. ఆ కోకిల కోకే కూత, ఋషి కోకిల బహుకూత. ఆ కోకిల కోకే కూత, ఋషి కోకిల బహుకూత. మధుర మధురాక్షరాల వాల్మీకి ముని కోకిల. మధుర మధుర అక్షరాల వాల్మీకి ముని కోకిల. కూ అంటూ కూసింది ఆ కోకిల, రామ్ అంటూ పాడింది ఈ కోకిల. లేత చిగురు తిని తాను పాడింది తీయగా, లేత మావి చిగురు తిని తాను పాడింది తీయగా. వసంత ఋతువులో వగలాడి ఆ కోకిల, వసంత ఋతువులో వగలాడి ఆ కోకిల. తారకమును త్రావి తాను తరించె తపస్విగా, తారకమును త్రావి తాను తరించె తపస్విగా. వసంత జీవనమున వాల్మీకి కోకిల, వసంత జీవనమున వాల్మీకి కోకిల. కూ అంటూ కూసింది ఆ కోకిల, రామ్ అంటూ పాడింది ఈ కోకిల. ఆ కోకిలకిదే అభివందనం, ఋషి కోకిలకిదే అభినందనం. వాల్మీకి కోకిలకిదే అభివందనం, వాల్మీకి కోకిలకిదే పాదాభివందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణం సంక్షిప్తంగా 100 శ్లోకాల్లో నారద మహర్షి వాల్మీకి మహర్షికి వినిపించారు. దానిలో మంగళాచరణ శ్లోకంగా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం అని ప్రారంభం చేస్తారండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం అని ప్రారంభమయ్యింది. ఏమిటిది అని అంటే, ఆ పరాత్పర పరబ్రహ్మ ఎవరో, ఆ పరబ్రహ్మ యొక్క అనుభూతిని అందరికీ అందించాలి అంటే బ్రహ్మలో బకారం కింద రకారం తీసేసి, హ్మ హకారం కింద మకారం తీసేసి, ఇవి రెండింటినీ కలిపి జోడించేసి అలాంటి వాడిగా ఈ భువికి అందించాలి అని ఋషులందరూ అనుకున్నారు. మరి ఋషుల కోరిక నెరవేర్చక తప్పుతుందండి? బ్రహ్మ అయితే మాత్రం, పరబ్రహ్మ అయితే మాత్రం తప్పలేదండి, రావలసి వచ్చిందండి. అయితే రావడం ఊరికే వచ్చేస్తాడండి, దానికి ఏదో నిమిత్తం ఉండాలి కదండి. అందుచేత ఇక్కడ తపస్వీ వాల్మీకి అడగాలంటే అతడికి కూడా ఒక అర్హత ఉండాలి కదండి. ఇవాళ మనం సత్సంగం చేస్తున్నాము అంటే దీనిలో ఎంతో కొంత రుచి తెలిసి ఉంటేనే కదా వినాలి అనిపిస్తుంది, అనాలి అనిపిస్తుంది. అసలు రుచే తెలియలేదనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, హాయిగా టీవీ సీరియల్ పెట్టుకుంటే ఎంత ఎంజాయ్ఫుల్గా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది.
ఏమి రామాయణం అండి, ఏమి శ్రీరామనవమి అండి, ఏమి శ్రీకృష్ణ జన్మాష్టమి అండి అనిపిస్తుంది. ఎందుకని? పాపం, అర్హత లేక, అది తెలియక. తెలిసినటువంటి వాడు మాత్రం ఊరికే ఉండడండి. తపస్వి ఎవరితడు? వాల్మీకి మహాతపస్వి అయినప్పటికీ కూడా నారదం పరిపప్రచ్ఛ, నారద మహర్షిని అడిగారండి. నారద మహర్షికి ఉన్నటువంటి విశేషణాలు ఏమిటి అంటే, అతడు తపస్సు స్వాధ్యాయమునందు నిరతుడు. తపస్సు ఉండాలండి. ఏమా తపస్సు? ఎప్పుడో కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేసేటటువంటి ఋషులు మునులు ఎందరో ఉన్నారండి. మరి మనకి ఇవాళ తపస్సు ఏమిటండి? రేపు శ్రీరామనవమి, నిన్నటి నుండే రేపు శ్రీరామనవమి, రాముణ్ణి ఎలా అలంకరించుకోవాలో, భద్రాద్రి రాముడు ఆ రామదాస స్వామి చేయించినటువంటి ఆభరణాలు పెట్టుకుని ఎంత అందంగా ఉంటాడు. అసలే అందగాడు. ఆ అందగాడు కాస్త ఈ భక్తి భరితమైనటువంటి హృదయంతో చేయించి సమర్పించినటువంటి ఆభరణాలు పెట్టుకుంటే అబ్బా అదిరిపోతుందండి. ఇక మనస్సు, కళ్ళు, చెవులు ఇంకెక్కడికి వెళ్ళవండి, అక్కడే చూడాలనిపిస్తుందండి. ఏమి రామ, ఆ బ్రహ్మగారికి బుద్ధి లేదు, 2 కళ్ళు ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చినప్పుడు దానికి మళ్ళా రెప్పలు పెట్టాడు, అవి వాలిపోతూ ఉన్నవి. చూద్దాము అంటే అయ్యో ఎంత సమయం నేను నిన్ను చూడలేకపోతున్నాను అని అనిపిస్తుంది. ఇది తపస్సు. తెల్లవారింది, ఎలా రాముణ్ణి చూడాలి, రాముణ్ణి అలంకరించుకోవాలి, సీతమ్మను వధువు చెయ్యాలి, ఆమె పెళ్లి కూతురు చెయ్యాలి, రామచంద్రుడు పెళ్లి కొడుకు. వాళ్ళు నిత్యంగా ఎప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగానే ఉంటారు. అంచేత మనము అనుకున్నప్పుడు మన కోసం తయారయ్యే మనకు ఆ కళ్యాణాన్ని గావించాలని సిద్ధమైనటువంటి వారు. అందుచేత తపః అంటే ఏమిటి? నీ మనస్సు ఎప్పుడు పరితపిస్తూ ఉండాలి. దేనికోసమండి? కాఫీ కోసమా, టీ కోసమా, సెల్ ఫోన్ కోసమా, న్యూస్ పేపర్ కోసమా? కానే కాదు. ఇవన్నీ అసంతృప్తులు, ఆవేదనలు, వెలితులే తప్ప సంపూర్ణమైనటువంటి తృప్తిని ఇచ్చేటటువంటివి కావు. అందుకనే రాముడంటే ఎవరండి? ఆత్మారాముడండి, మన స్వరూపంగా ఉన్నటువంటి వాడండి, కాముణ్ణి దహించినటువంటి వాడండి, కాముణ్ణి సంహరించినటువంటి వాడండి, అసలు కామనయే లేనటువంటి వాడండి రాముడు. అంచేత అతడు ఆత్మారాముడు. అటువంటి ఆత్మారాముడు గురించి తపః, తపస్సు చేస్తూ ఉన్నటువంటి వాడు. రెండవది స్వ అధ్యాయ నిరతం. స్వాధ్యాయము అని అన్నప్పుడు 4 వేదములు, షడంగములు, అలానే ప్రస్థానత్రయము, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఇలాంటి వాటిని అన్నింటినీ అధ్యయనం చెయ్యడము. స్వ అధ్యయనం అని ఎందుకన్నారండి అంటే, ఏది అధ్యయనం చేస్తే నీ స్వరూపం గురించి తెలియచేస్తుందో అది స్వాధ్యాయం. మిగిలినటువంటివి ఇప్పుడు చదువుకునేవన్నీ నర్సరీ నుండి పీజీ వరకు చదువుకునేవి, అవి కూడా అధ్యయనాలండి, కానీ అవి స్వాధ్యయనములు కాదండి. ఏది స్వాధ్యాయము అంటే తన స్వరూపం, తన గురించి చెప్పేటటువంటిది ఏదో అది స్వాధ్యాయం. అంచేత ఇటు తపస్సు యందు ఇటు స్వాధ్యాయమునందు నిరతుడు, అదే రతి, ఇక వేరే రతి ఉండదు. అలాంటి మహానుభావుడు ఒకడు. ఎవరు అతడు? నారదుడు. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడైనటువంటి నారదుణ్ణి. అంతేకాదండి, వాగ్విదాంబరం, ఒక మాట మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడండి. కొంతమంది చక్కగా ఆ వాక్కులో ఎక్కడ అపశబ్దము కానీ అపశృతి కానీ ఎక్కడ దొర్లకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఆంజనేయ స్వామి గురించి చెప్తాడండి రామచంద్ర ప్రభు. నవవ్యాకరణ పండితుడు లక్ష్మణ ఇతడు. చూడు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎంతవరకు మాట్లాడాలో అక్షరం తక్కువ ఎక్కువ కాకుండా మాట్లాడుతున్నాడు అంటారు. అలానే ఇక్కడ తనకు తెలిసినటువంటి ఆ శాస్త్రాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని వివరించడంలో మంచి నేర్పరి అయినటువంటి వాడు నారదుడు. అంటే నేర్పరులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు నారదుడు. అంతేకాదు అటువంటి వాడు మునిపుంగవం, మునీశ్వరులలో శ్రేష్ఠుడండి. ముని అంటే మననశీలుడు. ఏం చేస్తాడండి, ఏం మననం చేస్తాడండి అని అంటే చెబుతాడండి. గాయన్ నారాయణ కథ సదా పాప భయాపహం. ఎప్పుడు కూడా కీర్తిస్తుంటేనే ఉంటాడండి. ఏం కీర్తిస్తూ ఉంటాడండి? నారాయణ నారాయణ నారాయణ. అందుకని ఎవరైనా ఒక అమంగళ శబ్దం మనం వింటే,
నారాయణ అనమన్నారండి. అంతేకాదు యతీశ్వరులు మునీశ్వరులు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మనం ఒకసారి నమస్కారం చేస్తేనో లేదా మనం కనిపిస్తాను నారాయణ నారాయణ అంటారు. అంతేకాదు ఎవరికైనా నారాయణ స్మరణలు అంటారు. ఎందుకని నారాయణ అనేటటువంటిది అంతటి పవిత్రమైనటువంటి శబ్దం. అంతేకాదు గాయన్ నారాయణ కథ, నారాయణుని యొక్క దివ్య కథలను గానం చేస్తూ ఏం చేస్తాడండి, సదా భయాపహా, భయమును తొలగింప చేస్తాడు. అతనికే కాదు, ఎవరు వింటారు ఎవరు అంటారు వాళ్ళందరికీ కూడా. అంతేకాదు నారదో నాశయన్ నేతి నృణాం అజ్ఞానజం తమః, ఈ మనుష్యులకు వాళ్ళ వాళ్ళ అజ్ఞాన కారణంగా పుట్టినటువంటి తమస్సు చీకటిని కూడా నశింపచేసేటటువంటి వాడు నారదుడు. అటువంటి మునిపుంగవుడైనటువంటి ఆ నారదుణ్ణి పరిపప్రచ్ఛ అన్నారండి. పప్రచ్ఛ అంటే ప్రశ్నించాడు అని. అయితే ఈ ప్రశ్నలో పరిపప్రచ్ఛ అన్నారండి. పరి అనేటటువంటి ఉపసర్గ వాడేసరికి ఒక పెద్దలను మనం అడిగి తెలుసుకోవాలి అంటే ఎంత వినయ విధేయతలతో మనం ప్రశ్నించాలి. అది పరి అనేటటువంటి ఉపసర్గ అన్నమాట. అటువంటి తపస్వి అయినటువంటి వాల్మీకి, వాల్మీకి అంటే ఏమిటండి, వృక్షో అభూత్ భార్గవ. అసలు ఇతడు వృక్ష వంశానికి చెందినటువంటి అంటే భృగు వంశానికి చెందినటువంటి వాడండి. బ్రాహ్మణుడే అయినప్పటికీ బ్రాహ్మణ లక్షణాలను మర్చిపోయి విడిచిపెట్టి సామాన్యుడిలాగా జీవించి తన కుటుంబం కోసమని దారులు కాచి దొంగతనాలు చేసి హత్యలు గావించి సంపాదించాడండి. అలా సంపాదించినటువంటి అతడికి అదృష్టం పండింది. సత్పురుషులు సప్తర్షులు అరుదించారు. అరుదించి నాయనా ఏమిటి మమ్మల్ని కూడా అటకాయిస్తున్నావు, మా దగ్గర ఏముంది, మా దగ్గర ఉన్న ధనమల్లా ఒక్కటే రామధనం అన్నారండి. మీరే ధనమన్నా సరే నాకు ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. మా దగ్గర రామధనం నువ్వు తీసుకో, నిజంగా నీకు తీసుకోవాలని ఉంటే మేము ఇస్తాము, కానీ ఇలా కాదు అని అంటారండి. అప్పుడు అతనికి వివేకం కలిగించి నువ్వు ఇన్ని హత్యలు ఎన్ని శౌర్యాలు చేశావు, దీనివల్ల పాపం ఎంత వచ్చిందో తెలుసా, మరి ఈ పాపం ఎందుకు చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అంటే ఎవరి కోసం ఏముంది, నా కుటుంబం కోసం చేస్తున్నాను అంటాడు. మరి నీ కుటుంబం కోసం చేస్తూ ఉంటే నీ కుటుంబం ఈ పాపంలో కూడా వాటాని పంచుకుంటుందా అన్నాడు. ఏమో నాకేం తెలుసు అన్నాడు. మరి వెళ్ళి అడిగిరా అన్నారు. అంటే వెళ్ళాడు. వెళ్ళి భార్యని పిల్లల్ని అడిగాడు. ఎవరు పంచుకుంటారండి, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి కుటుంబాన్ని మొయ్యాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి నీవు అధర్మమే చేసి సంపాదిస్తావో ధర్మమే చేసి సంపాదిస్తావో మాకు సంబంధం లేదు. అంచేత పాపమైనా నీవే అనుభవించాలి, ఇంకా పుణ్యమైతే మేము అనుభవిస్తాం కదండి. ఎవరైనా పాపాన్ని వద్దు అంటారు, పుణ్యాన్ని కావాలి అంటారు. అంచేత దానితో మాకు సంబంధం లేదు అని అనేసరికి పాపం ఆశ్చర్యపోయాడండి. వాల్మీకి చాలా భయపడ్డాడండి. వెంటనే పరిగెత్తుకుని వచ్చాడండి. పంచుకోరట నా భార్య బిడ్డలు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరే చెప్పండి, మీరే శరణుని పాదాల మీద పడ్డాడండి వాల్మీకి. అప్పుడు రామ అని చెబితే కూడా పలకలేనటువంటి స్థితిలో ఉన్నాడు. పాపం చెప్పుకున్నామే, మనిషి అన్నవాడు శాకాహారిగా పుట్టి మాంసాహారిగా మారిపోతే నాలుక మొద్దు అయ్యి బుద్ధి జడమై రక్తము మలినమై ఉన్నటువంటి వాడి బ్రతుకు ఎలా ఉంటుందండి. ఆఖరికి రామ అని పలకలేనటువంటి అతడికి మరా 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 రామ రామ అని పలికించాడు. అంతే ఉపదేశం అయ్యిందండి. అంతే ఆ ఉపదేశంతో కూర్చున్నాడు. ఇక శరీరం కదల్లేదు, ఇంద్రియాలు కదల్లేదు, మనస్సు కదల్లేదు. భయంతో రమణ మహర్షి ఒక్కసారి మృత్యు భయంతో అంతర్ముఖం ఎలా అయ్యారు, ఈ ఋక్షుడు పాప భయంతో అంతర్ముఖమయ్యాడు. రామనామాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకాలం చేశాడు అతనికే తెలియదు. దాంతో తాను కూర్చున్న చోట పుట్టలు పట్టేసి, పుట్టలు పట్టి పురుగులు గాని ఆ కండ చీమలు గాని అన్ని శరీరంలో కండనంతా ఒలుచుకున్న ఆయనకి ఏమీ తెలియలేదు. అంతే ఒకనాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు.
అప్పుడు అతనికి వరం ఇచ్చారు. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బ్రహ్మానుభూతి కలగడం అంటే అది సాధ్యం కాదు, చాలా కష్టము. ఎవరో ఉత్తమోత్తమ సాధకులకు తప్ప సామాన్యులకు కాదు. అందుచేతనే ఇదిగో ఆ రామాయణాన్ని, బ్రహ్మలో ఉన్నటువంటి ఆ రాముడి యొక్క దివ్య గాథను నీవు రచించాలి, అందుకు నీకు అర్హత సిద్ధించింది, లే నాయన అన్నారు. అంచేత అప్పటి నుంచి వల్మీకము నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి, వల్మీక ప్రభువో యస్మాత్ స వాల్మీకి అని నామధేయం స్థిరపడిందండి. అటువంటి తపస్వి అయినటువంటి వాల్మీకి ఇటువంటి శుభ లక్షణములు కలిగినటువంటి, విశేషణములు కలిగినటువంటి నారదుణ్ణి అడిగారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణములు కలిగినటువంటి వాడు. కహ అస్మిన్ సాంప్రతం లోకే, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఈ లక్షణములు కలిగినటువంటి వాడు ఉన్నాడా? కహ ఎవరు అతడు అని 1, 2 కాదండి, 16 గుణములను అడిగాడండి. ఎవరు? వాల్మీకి మహర్షి. ఎవరిని? నారద మహర్షి. ఎప్పుడైతే అలా ప్రశ్నించారో అది విన్న తర్వాత చాలా సంతోషించారు నారదుడు. ఎందుకంటేనండి, ఒక తపస్విని మరొక తపస్వి అడిగినప్పుడు వారి వారి అర్హతను బట్టి ఆ వేసిన ప్రశ్నకు పరమానంద భరితుడవుతాడు, సమాధానం చెప్పాలనుకున్నటువంటి వాడు. ఒక సత్పురుషుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు పిల్లలు కావాలండి, ఏదో పైసలు కావాలండి అని అడిగితే ఏం బాగుంటుందండి? సత్పురుషుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా సత్యస్వరూపము అంటున్నారు, అది కంటికి కనిపించదంటున్నారు, అంతటా ఉంటుంది అంటున్నారు, అందరిలో ఉంటుంది అంటున్నారు, ఎలా ఎలా కనుగొనాలి అనేటటువంటి ప్రశ్న వేశారనుకోండి, ఆ సత్పురుషుడు సంతోషిస్తాడు, సత్పురుషుడు ఆనందిస్తాడు. అలానే ఇక్కడ దీని గురించి నారద మహర్షికి చెబుతున్నారు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం వరం కౌతూహలం హిమే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఈ విషయాన్ని నేను వినాలని అనుకుంటున్నాను, నాకు చాలా కుతూహలంగా ఉంది. ఓ మహర్షి, ఇలాంటి గుణములు కలిగినటువంటి మనుష్యుడి గురించి మీకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకని? నారాయణ నారాయణ అంటూ ఏం చేస్తాడండి? 3 లోకాలు సంచారం చేస్తారు. అంచేత 3 లోకాలు తిరిగేవాడికి తెలుస్తుంది, కానీ ఏదో ఒక లోకంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక మండలంలో, ఒక ఊరిలో, ఒక ఇంటిలో, ఒక గదిలో, ఒక చిన్న కుర్చీలో కూర్చున్న వాడికి ఏం తెలుస్తుందండి? త్రిలోక సంచారికి మాత్రమే తెలుస్తుంది. అది అన్న తర్వాత అంటున్నారు, శ్రుత్వా చేత త్రిలోకజ్ఞః వాల్మీకే నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీతు. ఇది ఎప్పుడైతే విన్నారో, ఏతత్ త్రిలోకజ్ఞః ఎవరండి అంటే నారద మహర్షి త్రిలోకాల్లో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అతడు త్రిలోకజ్ఞుడు. 3 లోకాల్లో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాడు. అటువంటి నారదుడు విని, శ్రూయతాం, నీవు ప్రశ్న వేశావు కాబట్టి నీవు వినాల్సింది అని అంటూ చ ఆమంత్ర్య, ఒక్కసారి ఆలోచించాడటండి. ప్రహృష్ట, చాలా సంతోషించి వాక్యం అబ్రవీత్, ఈ రకంగా చెప్పబోతూ ఉన్నాడు. బహవో దుర్లభాశ్చైవ ఏత్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. హే వాల్మీకి ముని, నీవు అడిగినటువంటి ఈ గుణములన్నీ అనంతములు. ఎందుకంటే 16 గుణములంటే షోడశ గుణములండి. చంద్రుడికి ఎలా షోడశ కళా పరిపూర్ణుడు, ఈయన షోడశ గుణ పరిపూర్ణుడు మన రామచంద్రుడు.
అంచేతవి సాధారణమైనటువంటి మనుషుల్లో మనకి ఎక్కడ కనిపించవు. అలాంటి గుణాలతో కూడినటువంటి ఆ మహాపురుషుడు ఎవరో నేను నిశ్చయించి తప్పనిసరిగా చెబుతాను, సావధానంగా వినాల్సింది అని అంటున్నారండి. మనం కూడా ప్రశ్న వేస్తాము, సమాధానం చెప్పేటప్పుడు మనసు ఎక్కడో పడేస్తుంటామని వెళ్ళిపోతూ ఉంటుంది. అంచేత ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా వినండి అని చెబుతూ ఉంటారు. ఇక్ష్వాకు వంశ ప్రభవ రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో జ్యుతిమాన్ ధృతిమాన్ వసీ చెప్పారండి. ఇక్ష్వాకు వంశములో ప్రభవించినటువంటి వాడు రాముడు అనేటటువంటి పేరుతో అందరూ అనుకుంటూ ఉంటారు. జనైశ్రుత, అందరూ అనుకుంటుండగా నేను విన్నాను. అతడికి ఉన్నటువంటి లక్షణాలు, హే వాల్మీకి, మీరు అడిగినవి కేవలం 16 గుణాలే. ఆ 16 గుణాల్లో కూడా సామాన్యమైనటువంటి మనుషుల్లో ఉండవు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వాడికి ఇంకా చాలా అధికమైనటువంటి గుణాలు ఉన్నవి అని అంటూ, నియతాత్మ, తనను తాను ఎప్పుడూ నియంత్రించుకుంటూ ఉంటాడు. అందుచేత అతడు రాముడు. అంతేకాదు మహావీర్య, మంచి శక్తి బల పరాక్రమం కలిగినటువంటి వాడు. జ్యుతిమాన్, కాంతివంతమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. ధృతిమాన్, ధృతి ధైర్యం కూడా ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ధర్మంగా నడుచుకునేటటువంటి వాడికి ధైర్యం ఎక్కువండి, అధర్మంగా నడుచుకునేటటువంటి వాడికి ధైర్యం తక్కువండి. ఎందుకని? వాడి బుద్ధి వాడికి తెలుసు, వాడి ఆలోచనలు వాడికి తెలుసు. ఇవి ఎప్పుడు మరలా తిరగబడతాయో, నేను చేసేది నలుగురికి ఎప్పుడు తెలిసిపోతుందో, ఏమవుతుందో అనే భయంతో బ్రతుకుతూ ఉంటాడు అధర్మంగా ఉన్నటువంటి వాడు. అంచేత ఇతడు ధృతిమాం, చాలా ధీరవంతుడు. అంతేకాదు వసి, తనను తాను తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు. ఇది రామచంద్రుడి లక్షణాలని తెలియజేస్తున్నారండి. బుద్ధిమాన్, చాలా బుద్ధిమంతుడు. నీతిమాన్, చాలా నీతి కూడా కలిగినటువంటి వాడు. వాగ్మీ, చాలా చతురంగా మాట్లాడతాడు రామచంద్రుడు. శ్రీమాన్, ఇదిగో శ్రీమాన్, రామచంద్రుడు పుట్టడంతో శ్రీమంతుడండి, అంటే లక్ష్మీవంతుడండి. ఎందుకని? లక్ష్మి అతని శక్తి కదా. అంచేత అతడు శ్రీమాన్. శత్రు నివర్హణ, అంటే శ్రీమాన్ అనే శబ్దానికి జ్ఞాన ఐశ్వర్య బల వీర్య తేజ శక్తి సంపన్న, షడ్గుణ ఐశ్వర్య సంపత్తి కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు శత్రు నివర్హణ, శత్రువులను నశింపచేసేటటువంటి వాడు. విపులాంశ, మహాబాహువులు కలిగినటువంటి వాడు. మహాబాహు, విపులాంశ అంటే ఎత్తైన మూపు కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ ఉంటుంది చూడండి, చాలా ఎత్తుగా ఉంటుంది. అది సాముద్రిక శాస్త్రంలో ఉండాల్సినటువంటి ఒక లక్షణం అన్నమాట. అంతే విపులాంశుడు, మహాబాహుడు. అంతేకాదు బలిసిన బాహువులు కలిగినటువంటి వాడు. పంబుగ్రీవ, కంఠం ఎలా ఉంటుంది అంటే శంఖంలా ఉంటుందట రామచంద్రుడి యొక్క కంఠం. మహాహను, ఎత్తైన చెక్కిళ్ల భాగం కలిగినటువంటి వాడట రామచంద్రుడు. ఇంకా చెబుతూ ఉన్నారండి. మహోరస్క మహేశ్వాస గూఢజత్రురరిందమ ఆజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ. మహావురస్కుడు అంటే విశాలమైన వక్షస్సు కలిగినటువంటి వాడు. మరి అమ్మను ధరించాలి అంటే, అమ్మను పెట్టుకోవాలంటే, అన్ని ఆభరణాలు పెట్టుకున్న లక్ష్మీదేవిని పెట్టుకోవాలంటే ఈయన వక్షస్సు ఎంత చిన్నగా ఉంటే ఎలా అండి? విశాలంగా ఉండద్దు. అంచేత విశాల వక్షస్సు కలిగినటువంటి వాడు. మహేశ్వాస, గొప్ప ధనస్సు కలిగినటువంటి వాడు. గూఢజత్రు, పైకి కనపడినటువంటి ఒక మూపుల సంధి ఎముకలు కలిగినటువంటి వాడేటండి రాముడు. అరిందమ, కామక్రోధాది శత్రువులని లేదా పాపములు అనేటటువంటి శత్రువులను పోగొట్టేటటువంటి వాడు. ఆజానుబాహు, రామచంద్రుడి యొక్క ఈ చేతులు ఉన్నవి చూడండి, నిలబడితే ఈ మోకాళ్ళ వరకు ఉంటాయటండి. మనం లేచి నిలబడి చూసుకుంటే మనవి, రాముడు కూర్చుంటే మనకే వస్తాయండి. కానీ రామచంద్రుడు అలా కాదండి, నిలబడి ఉంటే కూడా ఈ చేతులు మోకాళ్ళ వరకు వస్తాయి. అంచేత ఆజానుబాహు. సుశిరా, సులక్షణములతో కలిగినటువంటి
శిరస్సు కలిగినటువంటి వాడు. సులలాట, లలాటం అందరికీ ఉంటుంది. సులలాటం ఎంతమందికి ఉంటుందండి? రామచంద్రుడు వంటి వాళ్ళకే ఉంటుంది. అంచేత శుభ లక్షణములు కలిగినటువంటి నుదురు కలిగినటువంటి వాడు. సువిక్రమ, చెప్తున్న లక్షణాలు ఉన్నవో లేదో మీరు ఎదురుగా కూర్చున్నారు చూడండి. రామచంద్రుడిలో ఉన్నవా లేదా? వాల్మీకి అబద్ధం చెబుతున్నారా? నిజమేనా? ఎందుకంటే ఆ గుణాలను మనస్సుకు అంటించాలండి. అంటించుకున్నప్పుడు అంటింపబడిన ఆ గుణాలతో జీవితం సాగిస్తూ ఉంటే రాముడు మన మనస్సులోనే నిలిచిపోయి ఉంటాడు, మిగిలి ఉంటాడు. అంచేత సులలాట సువిక్రమ. అంతేకాదండి, నడక కూడా చాలా అందంగా ఉంటుంది. అంచేతే త్యాగరాజస్వామి సామజ వరగమన అని అన్నారండి. ఒక మందగమనం నడుస్తూ ఉంటాడు. అలా పద విన్యాసం కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని అంటూ చూడండి. ఆయన అడిగిన ఆ ప్రశ్నలో 16 లక్షణాల గురించి అడిగితే ఎన్ని లక్షణాలు ఇక్కడ నారద మహర్షి తెలియచేస్తూ ఉన్నారు. ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం మనకి కలిగిన మనకి జీవితమంతా శుభ లక్షణాలేనండి. అందుచేత గాయత్రీ మహామంత్రం యొక్క వ్యాఖ్యానమే 24,000 శ్లోకాలుగా అందించారు వాల్మీకి భగవానుడు. సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణ. రామచంద్రుడి యొక్క సమహ, అతి దీర్ఘము లేదా పొడవు పొట్టి కాకుండా ఉండేటటువంటి మంచి అవయవములు, హెచ్చు తగ్గులు లేకుండా సరిగ్గా విభజింపబడి ఉన్నటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అంతేకాదు రామచంద్రుడు ఛాయ చాలా చక్కని ఛాయ అన్నారండి. చక్కని ఛాయ అంటే నల్లవాడు కదండి. అంటే ఆహాహా నల్లవాడు కాదండి, తెల్లవాడు కాదండి. తెల్లవాడైతే బొల్లి ఉన్నవాడండి, నల్లవాడైతే మరీ కురూపిగా అనిపిస్తుందండి. నలుపు కాదు, తెలుపు కాదు. ఎవరండి? చక్కని ఛాయ, చామన ఛాయ. ఏమా చామన ఛాయ? నీలి రంగు ఛాయ. నీలి మేఘము ఏ రంగులో ఉంటుందో ఏమా నీలి మేఘం ఏం చేస్తుందండి? వర్షిస్తుందండి.